అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. అందరికీ నమస్కారం. Hello Vizag, how is everyone? Thank you. I want to thank Chief Minister Sir Chandrababu Naidu Garu and our very favorite Pavan Kalyan Sir. He is the favorite of everyone. Thank you so much. Thank you to the chief guest, sir, and to the commissioner, sir. Thank you, everyone, for being here. ఈ ఫిల్మ్ చాలా చాలా స్పెషల్గా ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ మై ఎంటైర్ కెరియర్లో ఈ ఫిల్మ్ is the first film that is on my list now. So, Meeru Kuda, please go and watch this film. This film is very special. Thank you, Gunashekhar Garu. We've worked together after so many years. And Sarah, lovely to, see you on screen and see your performance. I want to wish all the new young budding actors all the very best. February 6th lo andarki please go and watch Euphoria. Parents lo teenagers andaru everybody will connect to the film. They will love the film and I'm sure you will have something to take back home. Thank you so much. Thank you. Ma'am, we have one small question. You worked in Kushi with Pavan Kalyan Garu. So now he is Deputy CM. So how do you see his journey or what do you want to say about him? It is a very, very special journey for Pavan sir. Really special from Kushi to being the Deputy CM. What an amazing journey. And as a co-actor from Kushi, Madhu and Bhumika, both, I feel very proud of you, Pavan sir. Very, very proud of you. You make the whole crowd here so proud. God bless you. Thank you, ma'am. It's all, to all of us also, it's a very favorite film. We repeatedly watch that film also. Yes, now, Vizag Commissioner of Police, Shankar Pratap Garu will speak now. ఈరోజు మన వైజాగ్ ఉత్సవ్ రెండో రోజు కానీ ఇటువంటి స్టార్టెడ్ కాస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు ఆకస్మికంగా నాకు కాల్ వచ్చింది. సో గుణశేఖర్ సార్ లాంటి గ్రేట్ డైరెక్టర్ ఈరోజు ఇక్కడికి రావడం అండ్ భూమికా చావ్లా మ్యామ్ షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెసెస్. సో నేను లాస్ట్ 20-30 years madam చూస్తే she doesn't look like she can act like a mother. She is but here she has acted like as a young mother, but ma'am is one of my favorite actresses. And ఈరోజు మన విఘ్నేష్ గారిని చూస్తే ఆయన ఇక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ శిక్షణ పొంది తర్వాత ఈరోజు హీఈస్ గెటింగ్ అ లీడ్ రోల్ ఇన్ సచ్ అ ఫిల్మ్. సో ఇక్కడ బడింగ్ యాక్టర్స్ అందరూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్లో మంచి రోల్స్ సాధిస్తారని నేను ఆశిస్తున్నా. సో ఇట్స్ అ బిగ్ డే ఫర్ వైజాగ్. అండ్ ఈ ఫిల్మ్ యూఫోరియా వరకు చూస్తే నేను టీజర్ చూశాను, అద్భుతం. ఈరోజు మన యువత ఎక్కడ చూసినా డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు పిఆర్ ప్రెషర్ వల్ల ఒక చిన్న తప్పు చేసిన తర్వాత జీవితం అంతా వాళ్ళు సఫర్ అవుతారండి. సో ఈ ఫిల్మ్ చాలా రెలివెంట్. ఈరోజు మన యువత ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి అడిక్షన్స్, ఎటువంటి మత్తు పదార్థాలు నుండి దూరంగా ఉండాలి, ఎలా దూరంగా ఉండాలి, ఒకవేళ ఒక్కసారి అబ్యూస్ చేస్తే ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారని మనం 6th February ఫిల్మ్ రిలీజ్ డేట్ మనం చూడొచ్చు.
ఇప్పటి నుండి మేము ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఫిబ్రవరి 6 వస్తుంది. వైజాగ్ వాసులు అందరూ మూవీ హాల్కి వెళ్ళి తరలి వచ్చి ఈ ఫిల్మ్ చూస్తారని నేను ఆశిస్తున్నా. అండ్ యువత ఈ ఫిల్మ్ చూసి ఖచ్చితంగా ఎలా రేపటి కోసం, ఎలా జీవితం, మన బంగారు భవిష్యత్తు కోసం ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి మత్తు పదార్థం నుండి ఎలా దూరంగా ఉండాలి, ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇటువంటి చక్కటి ఫిల్మ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్తో తయారు చేసిన డైరెక్టర్ గుణశేఖర్ సార్కి అభినందనాలు. అదే మాదిరిగా మేడం భూమికా చావ్లా మేడంకి అండ్ ద ఎంటైర్ కాస్ట్, ద యంగ్ కాస్ట్, చాలామందికి ఫస్ట్ టైం నేను అనుకుంటా ఈ ఫిల్మ్లో యాక్టింగ్ చేయడానికి అవకాశం వచ్చింది. అటువంటి ఫ్రెష్ ఫేసెస్కి అవకాశం ఇవ్వడం అది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. అందుకే డైరెక్టర్ గారికి హృదయపూర్వక అభినందనలు మరొకసారి. ఎంటైర్ ఫిల్మ్ కాస్ట్, క్రూ, whoever made this film possible, I salute each one of them for making such a film which is so relevant for today's youth. Let us give them a big hand, big applause for the entire cast who are here. Thank you. థ్యాంక్ యూ సో, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇప్పుడు గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, భారతదేశంలోనే ఒక అందమైన నగరం, అటువంటి విశాఖ నగరంలో ఈరోజు మన ప్రాంతవాసి, మన విశాఖ జిల్లా వ్యక్తిగా ఉండి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు క్రియేట్ చేసుకున్న సోదరులు గుణశేఖర్ గారు, ఆయన దర్శకత్వంలో ఈ సినిమా యుఫోరియా సాంగ్ లాంచి ఈ విశాఖోత్సవ వేదికగా చేసుకోవటం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం పాల్గొన్న సిపి గారికి, మరి వేదిక పైన నటీనటులకి, నిర్మాతలకి, టెక్నీషియన్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, గుణశేఖర్ గారి గురించి ఒకటి రెండు విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా మీ అందరూ కూడా చూస్తుంటారు బాలరామాయణం, ఆ రోజుల్లో అది ఒక సెన్సేషన్. కంప్లీట్గా చిన్న ఆర్టిస్టులు, అంటే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఆర్టిస్టులతోటి వాళ్ళు చైల్డ్ ఆర్టిస్టులుగా ఉండగా వాళ్ళందరితో పెట్టి చేసిన సినిమా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు గారితో ఒకడు కావచ్చు, లేకపోతే ఇంకా చిరంజీవి గారితో చూడాలన్నది కావచ్చు, వీటన్నిటికంటే ఒక బోల్డ్ కంటెంట్ ఉన్న సొగసు చూడడం లాంటి సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చేసిన సినిమాల్లో ఒక్కొక్క డైమెన్షన్ చూపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు యుఫోరియా, ఇందాక మనం చూసాం ట్రైలర్ కానీ, దాని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పిన విషయాలు చూస్తామంటే అది నీడ్ ఆఫ్ ద అవర్. నిజంగా ఈరోజు మన దేశంలో యువత అనేది చాలా చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేయాలి. ఏ దేశమైనా కూడా సక్సెస్ కావాలంటే యువత ఎనర్జెటిక్గా మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే ఆ కంట్రీ గ్రోత్ అవుతుంది, ప్రాస్పర్ అవుతూ ఉంది. కానీ అన్ఫార్చునేట్గా మనం చూస్తూ ఉన్నాం చాలా ఇన్సిడెంట్స్, చాలా నగరాలు ఏ విధంగా యువత డైవర్ట్ అయిపోయారు, వాళ్ళు ఏ విధంగా మొత్తం స్పాయిల్ అయిపోతారో చూస్తూ ఉన్నాం. ఆ క్లబ్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఈ మాదక ద్రవ్యాలు కావచ్చు, ఇట్లన్నిటికి సంబంధించి అది ఒక బేసింగ్ ఆన్ ద ట్రూ ఇన్సిడెంట్స్ ఈ స్టోరీ తయారు చేశారని కూడా చెప్పారు. తప్పకుండా ఈ సినిమా కమర్షియల్ హిట్తో పాటు ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీ అవుతుందని నేను నమ్ముతున్నాను. మరి చక్కటి ఆర్టిస్టులు, భూమిక గారు లాంటి ఒక సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే మా ఫ్రెండ్, బాగా కావాల్సిన వ్యక్తి అడ్డాల చంటని, నాకు మంచి మిత్రుడు, మంచి ప్రొడ్యూసర్, వాళ్ళ అబ్బాయి కూడా ఈ సినిమాలో విలన్గా చేశారు. ఆయనతో పాటు ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. అలాగే ప్రత్యేకించి గుణశేఖర్ గారి ఫ్యామిలీ, ఆడపిల్లలను చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది నాకు. ఈరోజు ఆడపిల్లలు అంటే కొన్ని కార్యక్రమాల్లో ముందుకు రావాలంటే వాళ్ళు ఇంకా మొహాటాలు పడుతూ ఉంటారు. అంత ధైర్యంగా వచ్చి ఈ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఒక చక్కటి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ మూవీని తయారు చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలమ్మా. డెఫినెట్గా భవిష్యత్తులో మరిన్ని మూవీస్ చేయాలి. మన విశాఖ ఖ్యాతిని గతంలో ఎలాగైతే నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారో ఆ స్థాయికి డెఫినెట్గా ఈ యుఫోరియా తీసుకెళ్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను.
ప్రత్యేకించి కమిషనర్ గారు కూడా భూమిక గారి ఫ్యాన్ అని చెప్పారు. అంతేకాదు ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మనం చూస్తున్న ట్రైలర్ని బట్టి. ఏదైతే ఈ డ్రగ్స్, ఈ మాఫియా, ఈ కల్చర్ ఉందో దాన్ని ఒక కంట్రోల్ చేసే దాంట్లో ఈరోజు పోలీస్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. అటువంటి పోలీస్ రోల్కి సంబంధించి మరి మన సిపి గారు కూడా వచ్చారు. దీన్ని కూడా రేపు సినిమా చూస్తారు, ఆయన యొక్క ఒపీనియన్ కూడా చెప్తారని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ 3వ సాంగు ఎన్నో వసంతాలు అనే సాంగ్ని ఈ విశాఖోత్సవ వేదికగా లాంచ్ చేసుకోవటం, ఇన్ని వేల మందికి ఈ కార్యక్రమం రీచ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది మంచి పబ్లిసిటీ వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించేందుకు మరొక్కసారి ఆర్గనైజర్స్కి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా గతంలో రాణి రుద్రందేవి ఏదైతే ఒక హిస్టారికల్ మూవీ, బన్నీ లాంటి అనుష్క లాంటి ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్న మూవీ ఇక్కడే లాంచ్ చేసుకున్నాం. అంతేకాదు ఆల్మోస్ట్ ఆల్ సూపర్ హిట్ మూవీస్ వైజాగ్లో ఏదైనా ప్రీ లాంచింగ్ ఆర్ సక్సెస్ మీట్లు ఖచ్చితంగా పెట్టుకునే విధంగా ఎప్పుడు వైజాగ్ ఉంటుంది.